ఏదో 9 తర్వాత 10 వస్తుందని 10 అని రాసింది. అది కూడా రాదా యూకేజీలా అని చెప్పిరు. అయిపోయేసరికి ఏడ్చింది చాలా. 1 సెకండ్ మళ్ళీ మేము ప్రెస్ చేసేసినాం. స్పైసీ అని నా చిడతలు ఇద్దరం ప్రాణం చేస్తున్నాం. అది కొరియన్ది స్పెషల్. నిజంగా నైట్ అంతా ఫుల్గా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ ఫేస్లో గ్లో వస్తుంది. అబ్బబ్బబ్బ చెప్పలేనంత గ్లో. డే అంతా అంతే గ్లో ఉండొచ్చు కదా, కానీ అట్లా ఉండదు. 5 నిమిషాలకి ముఖం అంతా దిగిపోతుంది. ఇట్లా ముందు హెయిర్ పెట్టుకొని మా ఆయన మీద ప్రాంక్ చేస్తా, ఏమంటాడో చూద్దాం. స్టైల్ మారింది, నా హెయిర్ స్టైల్ ఎట్లుంది? అదేంది అస్సలు బాలే, మొత్తం కొరియన్ వాళ్ళ ఎత్తున్నావు. బాలేదా? బానే ఉందిగా. నీ కొరియన్ పిచ్చి వల్ల పాప కూడా సేమ్ హెయిర్ స్టైల్ కట్ చేపిస్తావే నువ్వు. కొరియన్ పిచ్చి, ఇద్దరికి కొరియన్ పిచ్చి పట్టింది. కొరియన్ అవును, మాకు కొరియన్ పిచ్చే ఉంది. ఏ అమ్మా కొరియన్ సిరీస్ పెట్టు. కొరియన్ నూడిల్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నా. దీంట్లో జస్ట్ హాట్ వాటర్ పోస్తే అయిపోతుంది. ఇంకా మా ఆయన నేను తింటాం. మా ఆయనకు తెలియదు స్పైసీ అని. తిన్న తర్వాత మా ఆయన రియాక్షన్ చూద్దాం. నా చిడతలు ఇద్దరం ప్రాణం చేస్తున్నాం. ఫుల్ కొరియన్ సిరీస్ చూసుకుంటూ కొరియన్ నూడిల్స్ తిందామా? నీకోసం స్పెషల్గా చేసిన. తడా నీకోసమే, తిను. ఈ కొరియన్ పిచ్చితో నాకు చంపేటట్టున్నారు నువ్వు. ఇంతకాలం ఉంది. అది కొరియన్ది స్పెషల్. ఏంది నూడిల్స్. కొరియన్ సిరీస్ చూస్తున్నా, కొరియన్ ఫుడ్ తింటున్నా, కానీ కొరియన్ వాళ్ళ స్కిన్ ఎంత గ్లోగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళ లాంటి స్కిన్ అచీవ్ చేయడానికి నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నా. జస్ట్ 400 రూపీస్లోనే మనము కొరియన్ గ్లాస్ స్కిన్ అచీవ్ చేయవచ్చు. ప్యూర్ ఒరిజిన్ వాళ్ళది. అదేంటి అంటే కొరియన్ వైటమిన్ సి బ్రైట్ బూస్టింగ్ ఫేస్ ఎసెన్షియల్. దీంట్లో ఉన్నాయి 4 ప్రొడక్ట్స్: ఫేస్ వాష్, ఫేస్ సెరం, సెరం క్రీమ్, లైట్ జెల్, సన్ స్క్రీన్. వీటన్నిటిలో వైటమిన్ సి ఉండటం వల్ల మన స్కిన్ ని ఈవెన్ టోన్ చేసి స్పాట్ ఫ్రీ స్కిన్ చేస్తుంది. అండ్ దీంట్లో యూజు లెమన్ కూడా ఉంది. దీని వల్ల హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి మన స్కిన్ ని బ్రైటనింగ్ గా, గ్లోయింగ్ గా చేస్తుంది. ఆల్ డే హైడ్రేటింగ్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంచుతుంది. సో ఫస్ట్ మనము ఫేస్ వాష్ తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫేస్ వాష్ మన స్కిన్ ని డీప్ గా క్లెన్జింగ్ చేస్తాయి. అండ్ రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా బ్రైటనింగ్ కూడా అవుతుంది. ఇది జెల్ లైక్ టెక్స్చర్ ఉంది అండ్ లోపల క్రిస్టల్స్ కూడా వచ్చినాయి. దీని వల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ సన్ ట్యాన్ ఇదంతా రిమూవ్ చేసి మన స్కిన్ ని బ్రైటనింగ్ గా అండ్ గ్లోయింగ్ గా చేస్తుంది. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తుంది కొరియన్ వైటమిన్ సి సెరం. దీంట్లో 20x ప్యూర్ వైటమిన్ సి ఉంది. వైటమిన్ సి అండ్ యూజు లెమన్ ఉండడం వల్ల మన స్కిన్ ని బ్రైటనింగ్ చేస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది. జస్ట్ 3 to 4 డ్రాప్స్ సెరం తీసుకొని ఫేస్ మీద ఈ సెరం స్కిన్ లోకి అబ్జార్బ్ అయ్యేంత వరకు మసాజ్ చేయాలి. అస్సలు ఆయిలీగా లేదు, నాన్ స్టిక్ అండ్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తుంది కొరియన్ వైటమిన్ సి సెరం క్రీమ్. దీంట్లో వైటమిన్ సి అండ్ యూజు లెమన్ ఉండడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ డల్నెస్ ని చెక్ పెట్టేస్తుంది. డల్నెస్ అంతా తగ్గించి ఫేస్ చాలా బ్రైట్ గా, వైట్ గా, గ్లోయిగా చేస్తుంది అండ్ స్కిన్ ని ఈవెన్ టోన్ కూడా చేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తుంది ప్యూర్ ఒరిజిన్ కొరియన్ వైటమిన్ సి సన్ స్క్రీన్. దీంట్లో SPF 50 PA++++ ఉండటం వల్ల సన్ నుండి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇది ఒక లైట్ వెయిటెడ్ ఫార్ములా, అబ్జార్బ్స్ ఎఫర్ట్లెస్లీ ఇంటూ ద స్కిన్. పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీడే యూస్. 400 రూపీస్లోనే ఈ ప్రోడక్ట్స్ అన్ని వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది మీరు ట్రై చేయండి. మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ ని అచీవ్ చేయండి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే అమెజాన్లో 20% ఆఫర్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన చెగడా. మార్నింగ్ అందరికి. ఇవాళ ఒక ప్లేస్కి వెళ్తున్నాం నేను నా చిడతల్లి. చెప్పు, నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్తాను. మా స్కూల్కి. చిడతల్లికి ఇంటర్వ్యూ ఉంది, నువ్వే చెప్పు. చెప్పాలా?
నా చిత్తలు ఏం చేసిందంటే ఎప్పుడు ఆమెనే లిఫ్ట్ ఆన్ చేస్తుంది, ఒత్తుతుంది, ప్రెస్ చేస్తుంది పైనకి రావడానికి. పైనకి వచ్చేసింది. అయితే అది మళ్ళీ ఓపెన్ అయిపోతుందేమో, అది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి రా 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 అని చెప్పి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది. నాకు రా అంటే నేను చెప్పులు వేసుకున్నా. అప్పటికి మీ లోపలికి వెళ్ళిపోయింది. అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయేసరికి ఏడ్చింది చాలా. ఒక 1 సెకండ్ మళ్ళీ మేము ప్రెస్ చేసేసినాం. కాకపోతే కొంచెం ఒక్కసారి ఇట్లా అయిపోతే ఇంకోసారి పోకుండా ఉంటుంది, జాగ్రత్త పడుతుంది కదా. ఇంకోసారి పోతావా? ఒకదానివే ప్రెస్ చేస్తావా? ప్రెస్ చేస్తావు? భయం లేదా? ప్రెస్ చేస్తా, చేయి పెట్టొద్దు, ఒకసారి కట్ అయిపోతుందంట. చెప్పు అయినా పోవద్దు, లిఫ్ట్ లా పోవద్దు. మీరు పోతారు? అవును, నేను ఏడవను కదా. నేను ఒక్కదాని పోయినా ఏడవా. నువ్వు ఏడుస్తున్నావు కదా, భయపడుతున్నావు కదా. సరే, నా చిడతల్లికి కొంచెం అంటే రివిజన్ చేయించినాం. అయితే ఆమె బాగా ప్రిపేర్ అయిపోయింది. ఏమేం ప్రిపేర్ అయ్యింది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే చాలా మంది యూకేజీలో స్పెల్లింగ్ రాదా అని ఏదో చెప్పారు. అయితే ఆమె ఏజ్ 4 years, మొన్ననే 5 years పడ్డది. దానికి ఆమెకి ఏదో మన బ్రెయిన్ చిన్నపిల్లల బ్రెయిన్ ఒకటే లాగా ఉండదు. అయితే ఆమె ఏదో 9 తర్వాత 10 వస్తుందని 10 అని రాసింది. అది కూడా రాదా యూకేజీలా అని చెప్పారు. మీ పిల్లలు అంటే నేర్చుకుంటున్నారేమో, మీరు నేర్చుకున్నారేమో అంటే ఆమె కూడా నేర్చుకుంటుంది, కానీ టైం పడుతుంది చిన్నపిల్లలకి. ప్రతిదానికి చిన్నపిల్లలకి కూడా జడ్జ్ చేయవద్దు, వస్తుంది రాదు, చదువుతుంది అని చెప్పి. వాళ్ళు ఎంత బ్రెయిన్, వాళ్ళది చిన్న బ్రెయిన్, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా పెట్టి. సరే, ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. నా చిడతలు ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. మంచిగా చెప్పింది. ఏంది పెట్టది? చెబ్బీ చిక్సా? చెబ్బీ చిక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ థిన్, కర్లీ హెయిర్, వెరీ ఫేర్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ టు, టీచర్స్ పెట్. Is that you? Yes. Very good. ఇంకేదో Baba black sheep and a star, 3 bags full. One for the master, one for the day, one for the little boy, and leaves down the lane. Who leaves down the lane? Very good. Anyone? N1 TW2 THIET F4 F5E5 SIX6 SUN7 EIDSDS and TN10. Very good. Cat spelling. cat. Bat. BAT అమ్మా. Rat. RAT rat. Mat. MAT mat. Hat. HAT hat. Pen. PN pen. ఓరల్ గా అడుగుతారు, మళ్ళీ ఎగ్జామ్ కూడా రాయాలి. అండ్ రిజల్ట్ ఎప్పుడు అంటే 1 week తర్వాత రిజల్ట్. పెద్ద స్కూలే. అయితే యూకేజీ అయిపోయింది కదా, ఫస్ట్ క్లాస్ అనుకున్నాం. సరే, ఈ ఏజ్కి బట్టి యూకేజీ వేస్తారంట. 7 yearsకి ఫస్ట్ క్లాస్ ఉండాలంట. సరే, అక్కడ పోయిన తర్వాత ఈమె ఏజ్కి మళ్ళీ లేకపోతే ఈమె నాలెడ్జ్కి చూసి యూకేజీయా లేకపోతే ఫస్ట్ క్లాసా వాళ్ళే డిసైడ్ చేస్తారు. తర్వాత ఇంకా చూద్దాం. 1st నుంచి 10th వరకు ఒకటే స్కూల్ అని మేము అనుకుంటున్నాం. అందుకే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇంకా చేంజ్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయినాం. 5th తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తావు చెప్పు. 5th తర్వాతనా? 5th 6th కదా? 5th 6th 7th 8th 9th అట్లా. ఇప్పుడు నా చిడతలు ఇంటర్వ్యూకి వెళ్తుంది. మీరు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. అంటే బాగా చదివితేనే కదా మనము అంటే మంచి మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. కాబట్టి మంచి స్కూల్లోనే వేయాలని మేము అనుకున్నాం. నా చిడతల్లి ఫైనల్లీ ఎగ్జామ్ రాసేసింది. రిజల్ట్ 1 week తర్వాత అంట, అప్పుడు చెప్తా. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పు. బాయ్. అడిగారంటరా. సరే, ఇంకా నువ్వు అన్ని రాసినావా మరి? సబ్స్క్రైబ్
నీకు ట్వింకిల్ ట్వింకిల్ చెప్పినావా బేటి చెప్పి చీక్ చెప్పినా ఇంకా గుడ్ అని చెప్పిందా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుందా మరి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇక నువ్వు మాట్లాడుతూ ఉంటే వస్తుంది నువ్వు నాతో మాట్లాడుతావు కదా అదే మాట్లాడాలి ఓకే వామిటింగ్ అవుతుంది ఇక చాలు దా నేను ఎగ్జామ్ బాగా రాసినది పప్ప నాకు చాక్లెట్ ఇప్పించిండు నేనేమో పడుకున్నా అప్పుడు నా దగ్గర మెల్లగా పెట్టేసిండు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతానో కారణం మీరే చెప్పాలి